శ్రీటెక్ యూట్యూబ్ ఛానల్కి మీరందరికీ స్వాగతం. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా డేటా అనాలిసిస్ ఏ విధంగా మనం ఎక్సెల్లో వాడతాం అనేది స్టెప్ బై స్టెప్ ఒక బిగినర్కి అండర్స్టాండబుల్ అయ్యేలాగా చూద్దాం. సో ముందుగా ఇక్కడ మీరు చూడొచ్చు అబౌట్ ఎక్సెల్లో నా వర్షన్ వచ్చి ఇప్పుడు నేను వాడేది 2023 వర్షన్. సో లేటెస్ట్ వర్షన్ అనమాట. సో డేటా అనాలిసిస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఎలాంటి రంగంలో వాడతారంటే అన్ని రంగాల్లో వాడతారని చెప్పచ్చు. ముఖ్యంగా ఫినాన్షియల్ సంబంధించిన రంగంలో ఇది తరచూ వాడుతూ ఉంటారు. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ చేసే లెక్కలు, రోజువారీ లెక్కలు కానీ, లేకపోతే మంత్లీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం కానీ, వాళ్ళ ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంటే వాళ్ళకి వచ్చే సరుకు వెళ్ళే సరుకు క్యాల్కులేట్ చేసుకోవడానికి కానీ, ఇన్వాయిస్ జనరేట్ చేయడం గురించి కానీ, ఇలాగ చాలా విధాలుగా ఎక్సెల్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్సెల్ షీట్ వాడడం అనేది ఎవరు లేరు. అంత బిజినెస్ వాళ్ళు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళైతే ప్రత్యేకించి ఎక్సెల్ అనేది తరచూ వాడుతూ ఉంటారు. దీంట్లోనే చాలా చాలా టెక్నాలజీస్ వచ్చినాయి ఇప్పుడు. సో మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీ తీసుకున్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. మైక్రోసాఫ్ట్ కొన్ని ఏఏ ఫీచర్స్ ఈ ఎక్సెల్ షీట్లో కూడా పొందుపరిచింది. అలాగే మ్యాక్రోస్ ఉన్నాయి దీంట్లో, చాలా ఉన్నాయి. అది ఏంటనేది ఒక్కొక్కటి చూద్దాం. సో ముందుగా అసలు ఎక్సెల్ షీట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి దాని అపీరెన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి. సో మనకి ఇక్కడ చూస్తే తిన్న షీట్స్ ఉంటాయి. సో షీట్స్, నెంబర్ ఆఫ్ షీట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. సో మొత్తం అంతా కలిపి మన వర్క్ షీట్ అంటాం. ఇవన్నీ షీట్స్ అంటాం. సో షీట్స్ అనొచ్చు, ట్యాబ్స్ కూడా అనొచ్చు మీరు. అలాగే ఇదన్నీ సెల్స్ అంటారు, దీన్ని ఇట్లని సెల్స్ అంటారు. సో ఇది మనకి కాలం అవుతుంది, ఇది మనకి రో అవుతుంది. సో ఇది రోస్, ఇది కాలమ్స్ అనమాట. సో మీరు మౌస్ ఓవర్ చేస్తే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దీన్ని రిబ్బన్ అంటారు, ఇది రిబ్బన్ అంటారు. ఈ అన్నిటికి మనకి మెనూస్ అని అంటారు. అలాగే పైన కూడా మనకు మెనూస్ వస్తున్నాయి. ఇది నేను మ్యాక్లో వాడుతున్నాను, మీరు విండోస్లో కూడా చూడొచ్చు. సేమ్ ఇలాగే ఉంటుంది మనకి. అన్ని ఫీచర్స్ అనేవి సేమే ఉంటాయి. జస్ట్ మనకి షార్ట్ కట్ కీస్ ఏదైతాయో అవి డిఫరెంట్గా ఉంటాయి. సో మెనూస్లో మనకి హోమ్ సెక్షన్ ఉంటుంది. హోమ్ సెక్షన్లో మీరు చూస్తే ప్రైమరీగా మనకి ఫార్మాటింగ్ సంబంధించిన విషయాలు, అలాగే మెర్జింగ్ సంబంధించిన విషయాలు, దాని తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి, టేబుల్స్ని ఎలా ఫార్మాట్ చేయాలి, కొత్తగా ఒక రో ఎలా ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలంటే ఎలాగా, ఫార్మాట్ చేయాలంటే ఎలాగా, అలాగే ఫార్ములాస్ ఎలా వాడాలి అనేది, తర్వాత ఫిల్టరింగ్ అనేది, అలాగే సెర్చ్ ఆపరేషన్స్, ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్. సో మన హోమ్ పేజ్లో చూడవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్సర్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇన్సర్షన్ సెక్షన్లో పివోట్ టేబుల్ చాలా ఫేమస్ అయిన ఒక సబ్జెక్ట్ ఇది. సో పివోట్ టేబుల్స్ ఉన్నాయి దీంట్లో, రికమెండెడ్ పివోట్ టేబుల్స్, అలాగే టేబుల్స్ క్రియేషన్స్, సో పిక్చర్స్, షేప్స్, ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఎక్సెల్ షీట్ అంటే చాలామంది లెక్కలే అనుకుంటారు, కానీ దీని ద్వారా కూడా మనం ఒక యూజర్ ఇంటర్ఫేస్, మంచి యూజర్ ఇంటర్ఫేస్, ఒక మంచి డేటా విజువలైజేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఏదైనా యాడ్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ వీలు ఇచ్చారు. సో రికమెండేషన్ చార్ట్స్, సో బేస్డ్ ఆన్ మీ డేటాను బేస్ చేసి మీరు ఒక మంచి విజువల్గా రిప్రజెంట్ చేసేయగల ఒక మంచి చార్ట్ని కూడా మీరు రూపొందించుకోవచ్చు. సో పివట్ చార్ట్ అలాగే ఉంది ఇక్కడ. సో లింక్స్ ఏమన్నా, ఎక్స్టర్నల్ లింక్స్ ఏమన్నా పెట్టారంటే అది కూడా అవకాశం ఉంది ఇక్కడ. దాంతోపాటు టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేసి ఫామ్ క్రియేట్ చేయొచ్చు. మీ ఎక్సెల్ షీట్కి హెడర్ అండ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు డ్రా ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది బేసిక్గా డ్రాయింగ్ పర్పస్. మీ ఎక్సెల్ షీట్లో ఏదన్నా ఒక రౌండ్ చేయాలి, అలాంటిది ఏమైనా డ్రాయింగ్ పర్పస్ వాడుకోవాలంటే ఈ పెన్సిల్స్ వాడి మీరు డ్రా చేయొచ్చు. సో పేజ్ లేఅవుట్ ఉంది. పేజ్ లేఅవుట్లో మనకి ఓరియంటేషన్ అంటే మనకి హారిజాంటల్ కావాలా, వర్టికల్గా కావాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏమన్నా స్పెసిఫిక్ థీమ్స్ అనుకుంటే ఆ థీమ్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ థీమ్స్ అవకాశం ఉంది మనకి.
సో ఇవన్నీ మల్టిపుల్ థీమ్స్ అనమాట. సో అలాగే ఫాంట్స్ విషయానికి, కలర్ విషయానికి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి సెట్ చేస్తే మొత్తం పేజ్ మొత్తం మీకు డిఫాల్ట్గా ఉంటుంది. సో పేజ్ లేఅవుట్లో సైజింగ్, అలాగే ప్రింట్ ఏరియా, ఒకవేళ ప్రింట్ తీసుకోవాలంటే ఏ ఏరియా ప్రింట్ అవ్వాలి, ఇవన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇన్వాయిస్ జనరేట్ చేసే వాళ్ళకి వాళ్ళ లోగో పెడతానికి బ్యాక్గ్రౌండ్ సెక్షన్ యూజ్ అవుతుంది. దాని ప్రకారం ప్రింట్ తీసుకోగలుగుతారు. అలాగే ఫార్ములాస్, సో ఈ యొక్క స్టాటిస్టిక్ అనాలిసిస్ కానీ ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కన్నా ఒక మెట్టు ఎక్కువ అని చెప్పచ్చు. అన్ని ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ మీకు. సో దానికి వీటికి ఇక్కడ మీరు చూడొచ్చు. సమ్ ఆపరేషన్స్కి, అలాగే ఫినాన్షియల్ ఆపరేషన్స్కి, లాజికల్ ఆపరేషన్స్, టెస్ట్ బేస్డ్ ఆపరేషన్స్కి, డేట్ అండ్ టైమ్స్, లుకమ్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్స్ గురించి, ఇలాగ అన్ని ఫంక్షన్స్ మనకు ఉంటాయి. ఫంక్షన్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ మీరు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డేటా. సో డేటాలో ఏంటంటే మెయిన్ మనకు వచ్చిన డేటాని మనం ఎలా ఫిల్టర్ చేయొచ్చు, ఎలాగ డూప్లికేట్స్ని రిమూవ్ చేయొచ్చు, డేటాని ఎలా వ్యాలిడేట్ చేయొచ్చు, ఎలా కన్సాలిడేట్ చేయొచ్చు అనే వివరాలన్నీ ఇక్కడ ఉంటాయి. సో ముఖ్యంగా డేటా ఫిల్టర్ వాడతారు సార్టింగ్కి, ఫిల్టరింగ్కి. డేటా అనాలిసిస్లో మనకి సార్టింగ్, ఫిల్టర్ కూడా ఎంతో ముఖ్యం. నెక్స్ట్ రివ్యూ ఉంది. సో రివ్యూలో ఏంటంటే మీరు స్పెల్ చెకింగ్ ఏమైనా చేసుకోవాలన్నా, ఏదన్నా ఒక ఫైండ్ రీప్లేస్మెంట్ చేయాలన్నా, ఏదైనా ట్రాన్స్లేట్ చేయాలన్నా రివ్యూ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెనూ వచ్చేసరికి మనకి వ్యూ ఉంది. సో వ్యూలో ఒకవేళ మీకు జూమింగ్ సైజు తగ్గించాలి, పెంచుకోవాలంటే ఇక్కడ మనకు అవకాశం ఉంది. అలాగే మీకు ఏమేమి కనిపించాలి, గ్రిడ్ లైన్స్ కనిపించాలా, ఫార్ములా బార్ కనిపించాలి అనే సెటప్స్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో పైన ఫైల్ మెనూస్ చూద్దాం. సో ఫైల్ మెనూస్లో కొత్తగా ఒక షీట్ క్రియేట్ చేయాలంటే న్యూ, అలాగే న్యూ ఫ్రమ్ టెంప్లెట్స్. సో టెంప్లెట్స్, ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి ఎక్సెల్లో, అక్కడ నుంచి తెచ్చుకోవాలంటే న్యూ ఫ్రమ్ టెంప్లెట్స్. అలాగే ఓపెన్ చేయాలి, ఆల్రెడీ సేవ్ చేసిందంటే ఓపెన్ రీసెంట్ అంటే మనకు చూపిస్తుంది రీసెంట్గా మనం వాడింది. క్లోజ్, సేవ్ అంటే మీరు చేసుకున్నది సేవ్ చేయటం. సేవర్స్ అంటే మళ్ళీ డూప్లికేట్ చేసి వేరే చోటను కానీ లేదా టెంప్లెట్ కానీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపోర్ట్, వేరే ఎక్కడి నుంచైనా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా అది చేయొచ్చు. రెడ్యూస్ ఫైల్ సైజ్ అంటే ఇప్పుడు ఫైల్ సైజ్ మీకు హెవీగా ఉందంటే అది కంప్రెషన్ చేస్తుంది. అలాగే షేర్ ఆప్షను. సో దీన్ని అలాగే మీరు పీడిఎఫ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ యాజ్ రీడ్ ఓన్లీ, ఇది వచ్చి ఒక ఎడిట్ చేయకోకుండా జస్ట్ ఓపెన్ చేసి అలా క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ యాజ్ రీడ్ ఓన్లీ వాడతారు. అలాగే మీ ఎక్సెల్ షీట్ని పర్మిషన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో ఇది పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. పేజ్ సెటప్, ప్రింట్ ఏరియా, ప్రింట్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ వచ్చేసరికి మనకి మీ ఫైల్ సంబంధించిన ఏమైనా వివరాలు మీరు యాడ్ చేయాలంటే చేయొచ్చు. అంటే ఆథర్ వివరాలు కానీ, దీన్ని మనం మెటాడేటా అంటాం. సో ఇనిషియల్గా ఒక డాక్యుమెంట్ మల్టిపుల్ టీమ్స్కి షేర్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనే వివరాల కోసం ఈ మెటాడేటాని ఫిల్ చేస్తారు. అది చేయొచ్చు, అది కూడా మంచి ప్రాక్టీస్. తర్వాత ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఎడిట్లో మనకి నార్మల్గా మనం చేసే కట్, కాపీ, పేస్ట్ స్పెషల్ అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు స్పెషల్ పనికి వస్తుంది. అలాగే ఫిల్ ఆప్షన్, క్లియర్ చేయటం, మొత్తాన్ని సెలెక్ట్ చేయటం, డిలీట్. సో సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఎడిట్లో. అలాగే వ్యూలో మనకి చూస్తుంది. సో ఇన్సర్ట్లో సెల్స్ రో ఇన్సర్ట్ కూడా మనం ఏదైతే ఇక్కడ ఐకాన్ రూపంలో చేసామో అది ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నాయి. దాంతోపాటు కొంచెం ఎక్స్ట్రా మనకి ఇక్కడ చూడొచ్చు 3D మోడల్ ఇన్సర్షన్స్, పిక్చర్ ఇన్సర్ట్స్, ఇలాగా ఏదో ఉన్న ఒక విషయం మనం ఇన్సర్ట్ చేయాలంటే దానికి ఇన్సర్ట్ మెనూ ఉపయోగపడుతుంది. అలాగే ఫార్మాట్, స్టైలింగ్ మార్చాలంటే, బేసిక్ ఫార్మాట్స్ చేయాలంటే ఫార్మాట్ మెనూ ఉపయోగపడుతుంది. సో టూల్స్ అనేది అడిషనల్గా మనకు ప్రొవైడ్ చేసేది. ఈ టూల్స్లో మీరు ఎర్రర్ చెకింగ్ చేసుకోవచ్చు, ఆటో కరెక్షన్ చేసుకోవచ్చు, స్పెల్ చెక్ చేసుకోవచ్చు, అలాంటివి. సో డేటా ఇవన్నీ మనం చూసింది. సో అలాగే విండోస్, మనం మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేసుకుని దాన్ని మీరు సైడ్ బై సైడ్ కానీ మీకు తగ్గట్టు అరేంజ్ చేసుకోవచ్చు. అది చాలా టైం సేవింగ్ అవుతుంది కొన్నిసార్లు కాపీ పేస్ట్ చేసి వచ్చినప్పుడు. అలాగే ఇప్పుడులాగే హెల్ప్ సెక్షన్ ఉంది ఇక్కడ.
మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా తెలియాలంటే ఇక్కడ ఎక్సెల్ హెల్ప్ ద్వారా తీసుకోవచ్చు. సో అదనమాట ఒక క్విక్ ఓవర్ త్రూ అసలు ఎక్సెల్లో ఎలాంటి మెనూస్ ఉంటాయి, ఏ మెనూస్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఒక క్విక్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం యాక్చువల్ డేటా అనాలిసిస్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. సో నా దగ్గర ఒక ఉదాహరణకి ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ స్టూడెంట్ ఐడి, నేము, ఏజ్, జెండరు, గ్రేడ్, ఏం గ్రేడు, మ్యాథ్స్ స్కోరు, సైన్స్ స్కోరు, అలాగే ఇంగ్లీష్ స్కోరు, అటెండెన్స్ ఉంది. సో దీన్ని మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఏమేమి చేయొచ్చు అనేది, ఎలా ఒక డేటా అనాలిసిస్ స్టార్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. ముందుగా దీన్ని నీట్గా ఫార్మేటింగ్ చేసుకోవచ్చు మనం. అది ఎలా అని చూద్దాం. సో మీరు ముందుగా సెలెక్ట్ చేసుకుంటారు. ఫార్మేటింగ్ మనం ఎక్కడ చూసాం, ఇక్కడ కదా. సో హోమ్లో మనకి ఫార్మాట్ యాజ్ టేబుల్ ఉంది. దీంట్లో మీరు చూడవచ్చు ఇవన్నీ టెంప్లెట్స్. మీకు నచ్చిన టెంప్లెట్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్కి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు చూడవచ్చు ఇప్పుడు నీట్గా మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో క్లీన్గా వచ్చింది. దాంతోపాటు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసింది. ఈ ఫిల్టర్స్ అనేది ఎలా యాడ్ అయిందంటే, మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే డేటాలో ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇది సెలెక్ట్ అయింది. ఇక్కడ ఒకవేళ ఇది మీరు తీసేస్తే అది మీకు రాదు. సో ఒకవేళ మీరు ప్రింటింగ్ చేసేటప్పుడు అది కనిపించకూడదంటే ఇలాగా డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఫిల్టర్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఉదాహరణకి నాకు జెండరు ఫీమేల్, మేల్ ఇలా వచ్చింది కదా. అలా కాకుండా నాకు జస్ట్ ఫీమేల్ కావాలంటే ఇలాగ ఫిల్టర్ చేసుకోవచ్చు మనం. మీరు చూడవచ్చు జస్ట్ ఫీమేల్ వరకు ఫిల్టర్ అయింది. అలాగే మేల్ మట్టుకే కావాలంటే మేల్ మట్టుకే ఫిల్టర్ అయింది. సో ఇలాగ డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదంటే క్లియర్ ఫిల్టర్. అది మట్టుకే కాదు, మనం దీన్ని ఆర్డరింగ్ కూడా చేసుకోవచ్చు. ఆర్డరింగ్ ఎలాగనేది చూద్దాం. పర్సంటేజ్లో అసెండింగ్, డిసెండింగ్ అనే ఆర్డర్ ఉంది. సో నేను అసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నాను. చూస్తే ఇది మొత్తం అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది మనకి. సో దాని తగ్గట్టు స్టూడెంట్ ఐడీస్ కూడా జంబుల్ అయినాయి. సో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ మనం ఒక ఫార్ములా యాడ్ చేసి ఎలాగా దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫార్ములాస్ యాడ్ చేయడానికి మనం ఇక్కడ ఫార్ములాస్ సెక్షన్స్కి వెళ్ళి ఇన్సర్ట్ ఫంక్షన్ చేయొచ్చు. సో ఉదాహరణకి నేను ఇది ఎప్పుడులాగా అది రిజల్ట్ నార్మల్ చేస్తాను. ఫస్ట్ దీన్ని ఆర్డర్ చేస్తాను ఫస్ట్. ఓకే. సో ఎప్పుడులాగా ఉంది ఇది. దీన్ని నాకేంటంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ యావరేజ్ స్కోర్ ఎంత అని తెలియాలి. దానికి ఒక ఫంక్షన్ రాయిపోతున్నాను. సో దానికి ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే నాకు యావరేజ్ కావాలి. యావరేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ ఫంక్షన్ అంటున్నాను. సో మొత్తం అది సెలెక్ట్ చేస్తుంది. ఏమేమి కాలమ్స్ అనేది మొత్తం సెలెక్ట్ చేసుకుంది. నేను డన్ అని కొడుతున్నాను. రిజల్ట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తుంది నాకు. సో డన్ అని కొడితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇలాగ సింపుల్గా మనం ఒక యావరేజ్ క్రియేట్ చేయొచ్చు. సేమ్ యావరేజ్ నాకు సైన్స్కి, ఇంగ్లీష్కి కావాలంటే జస్ట్ మీరు దీన్ని ఇక్కడ చిన్నగా పెట్టుకొని లాగిస్తే ఆ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై అయిపోద్ది. ఆటోమేటిక్గా ఈ సెట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ తీసుకుని మనకి యావరేజ్ చూపిస్తుంది. సో ఇది యావరేజ్కి. నెక్స్ట్ మనం ఇంకా కొంచెం ఫంక్షన్స్ చూద్దాం. ఇన్సర్ట్ అనే ఫంక్షన్స్ వాడి చేసాం కదా, అదొక విధం. ఇంకోటి డైరెక్ట్గా మీకు అలవాటు అవుతే డైరెక్ట్గా మీరు కీబోర్డ్ నుంచి ఈక్వల్ టు ప్రెస్ చేసి ఆ ఫంక్షన్ రెగ్యులర్గా వాడే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు. ఇక్కడ నేను మ్యాక్సిమం అటెండెన్స్లో మ్యాక్సిమం ఎవరికి వచ్చిందని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మ్యాక్స్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. మ్యాక్స్. సో మనకి ఇలాగా కీబోర్డ్లో మనం టైప్ చేసి వాడేటప్పుడు దానికి చాలా వరకు డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది మాన్యువల్గా ఇలాగా. సో మొత్తం
ఈ కాలంలో మ్యాక్సిమం ఏంటి అనేది తెలుసుకుందాం. మ్యాక్సిమం వచ్చి 98 వచ్చింది. సో 98 ఎవరికి వచ్చింది? ఇక్కడ కర్లీకి వచ్చింది. సో అటెండెన్స్లో మ్యాక్సిమం ఏంటనేది మనకు తెలిసిపోయింది. అలాగే మినిమం అటెండెన్స్ ఎవరికి వచ్చిందని తెలుసుకోవాలంటే మీరు కీబోర్డ్ F2 ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ మ్యాక్స్ బదులు మిన్ పెట్టేయచ్చు. మినిమంకి మిన్ వాడతారు. మినిమం 85 వచ్చింది. 85 వరకు వచ్చింది. డేవిడ్ బ్రౌన్కి వచ్చింది. సో ఇలాగా ఇది జస్ట్ నేను 10 రోజులో పెట్టుకున్నాను. కానీ మీరు మామూలుగా చూస్తే డేటా అనేది థౌజండ్స్లో ల్యాక్స్లో ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఫార్ములాస్ అనేది చాలా ఈజీ అవుతుంది మనకి. సో నెక్స్ట్ దీన్నే మనం డేటా విజువలైజేషన్ అంటున్నాం కదా. డేటా విజువలైజేషన్ అంటే ఏంటి, దీన్నే మనం ఎంత బ్యూటిఫై చేసి చూపించవచ్చు అనేది చూద్దాం. సో దానికి చార్ట్స్ వాడదాం మనం. సో చార్ట్స్కి నేను మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా. నా డేటా ఎక్కడంతవరకు ఉందో అంతవరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని నాకు ఇన్సర్ట్లో రికమెండెడ్ చార్ట్స్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నాకు రికమెండ్ చేస్తుంది చార్ట్స్, ఎలాంటి చార్ట్స్ ఉంటే బాగుంటుంది అనేది. సో ఇది బాగా ఉన్నట్టుంది. ఇది సెలెక్ట్ చేస్తున్నా. మీరు చూడొచ్చు, వెంటనే వితిన్ సెకండ్స్లో మనకి చార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది మీరు పవర్ పాయింట్లో కానీ వర్డ్లో కానీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి మొత్తం హారిజాంటల్లో మనకి మొత్తం స్టూడెంట్స్, సో వాళ్ళ స్కోరింగ్, ఏజ్, జెండరు, గ్రేడు, మ్యాథ్స్ స్కోరు, సైన్స్ స్కోర్, ఇంగ్లీష్ స్కోర్, అటెండెన్స్ పెట్టి కలర్ కోడ్ చేసి దాని దగ్గర నీట్గా బార్ కూడా క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ పివోట్ టేబుల్ చూద్దాం. పివోట్ టేబుల్ కూడా అది మనకి కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకి రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. సో పివోట్ టేబుల్ ఎలా పనిచేస్తుందని చూద్దాం. సో ముందుకు ఇలా సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ అక్కడ ఇన్సర్ట్ సెక్షన్లోకి వెళ్ళి పివోట్ టేబుల్ అంటున్నాను. సో దానికన్నా ముందు రికమెండెడ్ పివోట్ టేబుల్ ఏముందో చూద్దాం. సో రికమెండెడ్ పివోట్ టేబుల్లో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఆల్రెడీ అది క్రియేట్ చేసింది ఒక టేబుల్లో, ఒక బేస్డ్ ఆన్ ద డేటా ఇది క్రియేట్ చేసింది. మీరు ఫర్దర్గా ఫిల్టర్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు ఇది కొంచెం జూమ్ చేస్తాను. రైట్. సో బేస్డ్ ఆన్ ద డేటా ఏం చేసిందో చూడండి. మొత్తం గ్రాండ్ టోటల్ ఇచ్చింది, ఒక్కొక్క పర్సన్కి గ్రాండ్ టోటల్ ఇచ్చింది. అలాగే ఓవరాల్ ఎంత స్కోర్ వచ్చింది చూపిస్తుంది. ఇలాగా మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్, నేమ్, స్టూడెంట్ ఐడి, మ్యాథ్స్ స్కోర్ మట్టుకే తీసుకుంది. ఇక్కడ మ్యాథ్స్ స్కోర్ టోటల్ ఇచ్చింది. అలాగే మీరు సైన్స్ స్కోర్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సైన్స్ స్కోర్ కూడా యాడ్ అయింది దీంట్లో. సో సైన్స్ స్కోరు, మ్యాథ్స్ స్కోరు టోటల్ ఎంత అని కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇదేంటంటే మనకి ఆటోమేటిక్గా కొన్ని సజెషన్స్ ఇస్తుంది. మీకు నచ్చితే దీన్ని అలాగే తీసేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ స్కోర్ సెలెక్ట్ చేస్తే ఇంగ్లీష్ స్కోర్ కూడా మనకు వచ్చేస్తుంది. అటెండెన్స్ సెలెక్ట్ చేస్తున్నా సరే అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చేస్తుంది ఓవరాల్. సో ఇది కొన్ని సజెషన్స్ ఇస్తుంది మీకు. పివోట్ టేబుల్ అదే అడ్వాంటేజ్. సో ఆల్రెడీ బేస్డ్ ఆన్ డేటా ఎలాంటి అనలిటిక్స్ యూస్ఫుల్గా ఉంటుందని ముందే పసిగట్టి దాని తగ్గట్టు మనకి రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని ఒకవేళ మనకు నచ్చకపోతే ఫర్దర్గా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి పివోట్ టేబుల్ అలాగే పివోట్ చార్ట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫార్మాటింగ్స్లో కూడా కొన్ని అడ్వాన్స్ ఫార్మాట్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. సో ఫిల్టర్స్ వచ్చేసరికి మనం అసెండింగ్ డిసెండింగ్ చూసాం కదా. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఈక్వల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మీరు స్పెసిఫిక్ వాల్యూ ఇస్తే కరెక్ట్గా అది ఫిల్టర్ అవుతుంది.
సేమ్ అలాగే మీరు ఇక్కడ గ్రేటర్ దెన్ అని ఇచ్చుకుని ఆ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తగ్గట్టు డేటా మీకు ఇక్కడ షో అవుతుంది. సో దీంట్లో మీరు కండిషన్ ఇంకా బాగా అప్లై చేయొచ్చు. ఉదాహరణకి మల్టిపుల్ మోర్ దెన్ థౌజండ్స్ ల్యాక్స్ ఉన్నప్పుడు టాప్ 10 కూడా మీరు తెచ్చుకోవచ్చు. అలాగే బాటమ్ 10, అబోవ్ యావరేజ్ ఎవరు ఉన్నారు, బిలో యావరేజ్ ఎలా ఉన్నారు, సో ఇవన్నీ మీరు అప్లై చేయొచ్చు. సో ఇది ఒక అడ్వాన్స్ ఫిల్టరింగ్ అని చెప్పొచ్చు. సో నేను క్లియర్ చేస్తాను. దీంతోపాటు కండిషనల్ ఫార్మాటింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. అది ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు హోమ్లో మనకి కండిషనల్ ఫార్మాట్ ఉంది. సో ఇక్కడ హైలైట్ సెల్స్ ఉంది. అంటే నాకు ఎలాంటి ఆపరేషన్ కావాలి, సెల్ని హైలైట్ చేయమంటున్నాను, దేన్ని బేస్ చేసి గ్రేటర్ దెన్ కండిషన్ కానీ, లెస్ దెన్ కండిషన్ కానీ, ఈక్వల్ టు కండిషన్ కానీ. ఉదాహరణ టెక్స్ట్ దట్ కంటైన్స్ అనే ఒక కండిషన్ సెట్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏరియాని. సో ఈ ఏరియాలో నాకు ఎం అనే లెటర్ ఎక్కడైనా కనిపిస్తే కనుక దాన్ని హైలైట్ చేయని చెప్పాలనుకుంటే ఇక్కడ హైలైట్లో టెక్స్ట్ దట్ కంటైన్స్లో వెళ్ళి నేను ఇక్కడ ఎం అని టైప్ చేస్తాను. సో ఎం అని టైప్ ఉన్నదాన్ని లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అని చెప్పి ఈ ఫార్మాట్లో నేను హైలైట్ చేయాలనుకుంటున్నా. దీన్ని మీరు మార్చుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి ఓకే కొడితే చూడండి, ఎక్కడెలా ఏ సెల్లో ఎం కనిపిస్తుందో అది మొత్తం మనకి ఆ ఫార్మాట్లో మార్చింది. సో ఇది ఒక హైలైటర్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఈ కండిషన్స్ మల్టిపుల్ సినారీలో పెట్టచ్చు. మనం ఎవరైనా మోర్ దెన్ 90 స్కోర్ చేస్తే వాళ్ళని హైలైట్ చేయడానికి అలాగా. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్సెల్లో మన డేటాని మ్యానిపులేట్ చేసుకోవటానికి, పూర్తిగా అర్థం చేసుకోవటానికి. ఫర్దర్గా బిజినెస్ వాళ్ళకైతే దీన్ని బేస్ చేసి ఫర్దర్గా వాళ్ళు ఏ ఏరియాలో వీక్గా ఉందో, ఏ ఏరియాలో అప్కమింగ్ ఉందో ప్రోడక్ట్ అనాలిసిస్ చేయడానికి చాలా రకంగా ఉపయోగపడుతుంది. అంతే అండి ఈ వీడియోలో. దీని గురించి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మీరు నేర్చుకోవాలనుకుంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మరిన్ని మీ ముందు తీసుకోవడానికి అది చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అంతవరకు సెలవు.